మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం విచ్చేసి ఉన్నాం. మన మధ్యలో ఎవరి కాలమందు బహుబలంగా దేవుని చేత వాడబడుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ బైబిల్లో నుంచి అనేక గొప్ప సత్యాలను ఈ తరానికి దేవుని చేత మరి పొందుకొని మనకు అందిస్తున్న దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఇదే గుడివాడ పట్టణ వాస్తవ్యులు, దైవజనులు, గౌరవనీయులు రెవరెండ్ కిరణ్ పాలయ్య గారు దైవ సందేశాన్ని వధువరులతో పాటు మాకు కూడా అందించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చేయెత్తి చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులకు సేవకురాళ్ళందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఇంతకు మునుపు మనం చూసాం, పీటర్ పుట్ట గారు తన కుమారుని వివాహంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక ఆర్భాటాన్ని చేశారు. నేను అది చూస్తున్నప్పుడు చిన్నితో చెప్తున్నాను, పరలోక రాజ్యంలో మన తండ్రి క్రీస్తుతో మన వివాహమైనప్పుడు ఇంతకంటే కొన్ని కోట్ల రెట్ల ఆర్భాటం చేయబోతున్నారు అక్కడ ఆయన అని. ప్రైజ్ ద లార్డ్. పరలోక రాజ్యంలో జరగబోయే ఆర్భాటాన్ని భూమి మీద ఏ నరుడు ఎప్పుడు ఊహించలేడు. ఇంతకు మునుపు వధువరులు వచ్చినప్పుడు మనం అందరం లేచి నిలబడ్డం చూశారు. సరిగ్గా అలాగే కోటాను కోట్ల దేవదూతలు తమ రెక్కలాడిస్తూ లేచి నిలబడే ఓ అద్భుతమైన సన్నివేశం అక్కడ ఉండబోతుంది. మనం క్రీస్తుతో పాటు పరలోక ప్రవేశం చేస్తున్నప్పుడు ఆ వివాహ సమయంలో జరిగే వాటిని నేను మరలా చెప్తున్నాను. ఈ భూమిపైన ఏ నరుడు ఎప్పుడు పరలోక వివాహాన్ని ఊహించడం సాధ్యపడదు. ఒకవేళ ఊహించినా సరే అది కేవలం అవుతుంది అంతే. అంత ఉన్నతమైనటువంటి మహిమలో మనం ప్రవేశించబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా క్రీస్తునందు ఉన్నవారని, మందిరానికి వెళ్తున్నవారని, వాక్యానికి భయపడేవారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అదే నిజమైతే వాక్యం ప్రారంభమైనప్పుడు మనము స్తుతిస్తూనో మౌనంగా ఉంటూనో దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినే ప్రయత్నం చేయాలి, కానీ మన పక్కవారితో మాట్లాడకపోవడం చాలా మంచిది. దేవుని దాసుడు దేవుని ఆలోచన విధానాన్ని అందించడానికి నిలబడినప్పుడు దేవుని ప్రజలందరూ మౌనులై ప్రతి మాటను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడాన్ని బట్టి వారు దేవుని ప్రజలని పిలువబడతారు. ఇది పెళ్ళే, కానీ పరిశుద్ధ వివాహం అని పిలువబడుతుంది. అన్ని వివాహాలంతా అల్లరితో జరుగుతుంది, కానీ క్రైస్తవ వివాహం క్రమంతో, మర్యాదతో జరుగుతుంది. ఆమేన్. దయచేసి పెద్దలు, చిన్నలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా గమనించాలి. వాక్యం ప్రకటింపబడుతుంది. ప్రతి మాట శ్రద్ధగా వింటూ మనసారా దేవుణ్ణి స్తుతించే సమయం ఇది. ఒక మాట చదువుకుందాం మనమందరం కూడా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 మాటలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చాలు. ఎప్పుడైనా మీరు ఈ వచనాన్ని ధ్యానం చేశారా? ఎప్పుడైనా మీరు ఈ వచనం గురించి ఆలోచన చేశారా? మంచి ముత్యములను వెతకడానికి ఓ వర్తకుడు, ఓ వ్యాపారి బయలుదేరాడంట. అనేక ముత్యములను సంపాదించడానికి బయలుదేరిన ఈ వ్యాపారి ఒకే ఒక్క మంచి ముత్యాన్ని కనుగొని తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ ఒక్క ముత్యాన్నే సంపాదించుకొని వెళ్ళిపోయాడంట. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడిందంటే పరలోక రాజ్యమును గూర్చి చెబుతూ రాయబడ్డ మాట. మీకు అద్భుతమైన విషయం చెబుతున్నాను. క్రీస్తు మనల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే క్రీస్తు పక్కన నిలుచోవడానికి దేవదూతలు కూడా సాహసం చేస్తున్నారు. అయితే సర్వోన్నతుడైన దేవుడు మట్టి మనుషులమైన మనకంటే యోగ్యులైన దేవదూతలను కాదని, అసలు యోగ్యత అనే పేరుకే సరిపోని మనల్ని ఎంపిక చేసుకొని ఆయన మనలను ముత్యముగా భావించి తనకున్న సర్వస్వాన్ని, సమస్తాన్ని ఇచ్చేసి మనల్ని సంపాదించుకున్నాడు. ఎంత అద్భుతంగా రాయబడింది మాట చూడండి. అనేక ముత్యములను వెతకడానికి వచ్చిన ఆ వర్తకుడు ఒక్క ముత్యమును సంపాదించుకోవడానికి తన సమస్తాన్ని ఇవ్వాల్సి వచ్చిందంట. ఈ ముత్యము భార్య అని పిలువబడుతుంది బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు,
అట్టిది ముత్యము కంటే అమూల్యము. భార్య ముత్యము కాదు, అది సంగతి. ప్రైజ్ ది లార్డ్. సహజంగా మనం చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏమని రాయించాడంటే, సున్నైనను పొల్లైనను పోకుండా జాగ్రత్త పడమంటే మనం ఏకంగా ఉద్దేశాలను కూడా మార్చుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి, వివాహం అన్ని విషయములలో కాదు 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 మరలా మనం పొరబడ్డాం. సున్నైనను పొల్లైనను పోకుండా చదవగలిగితే ఎలా చదువుతామో తెలుసా? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను మనల్ని ఎంచమంటున్నాడు. ఘనమైనది అని ఆయన డిక్లేర్ చేయడం కాదు, ఘనమైనదిగా మనల్ని ఎంచుకోమంటున్నాడు. ఆయన దృష్టికి వివాహం అన్నింటిలో ఘనమైనదే, కానీ లేఖనం ఏం మనతో మాట్లాడుతుందో దాన్ని మనం మర్చిపోతుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఆదాము అవ్వల్ని ఒక తోటలో పెట్టాడు. ఆ తోట పేరేమిటి తెలియని వారు ఎవరు? సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. అయినా సరే ఇంకొకసారి అడుగుతాను. ఎందరో భక్తులు, ఎందరో సేవకులు, అభిషక్తులు వేదిక మీద ఉంటుండగా నేను ఈ చిన్న మాట అడుగుతున్నానని ఎప్పుడు అనుకోకండి, ఇది చాలా పెద్ద విషయమే. మరలా అడుగుతున్నాను. ఆదాము అవ్వలను దేవుడు ఒక తోటలో పెట్టాడు. ఆ తోట పేరేమిటి? మీరు నేను పప్పులో కాలేసినట్టే అలా నమ్మితే. ఎందుకంటే బైబిల్లో ఆ తోటకో పేరు లేదు, తెలుసా? అయితే తర్వాత కాలంలో పితరులు, పెద్దలు, ప్రవక్తలు ఆ కాలంలో అలాగే దాన్ని పిలుస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి బైబిల్లో ఉందేమిటో మీరు తెరిచి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. దాన్ని ఏదేను తోట అని బైబిల్ పిలిచిందా ఆ కాలంలో? ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి. ఎక్కడేసాడంట తోటని? ఏదేనులో తోట వేశాడు కదా. ఈ తోట పేరు ఏమిటో? కాబట్టి ఆ తోటకో పేరు పెట్టబడలేదు, కానీ ఏదేనులో ఆ తోట ఉన్నందుచేత ఏదేనులోని తోట అని పిలవాలి. వాస్తవానికి అది ప్రాసలో సరితూగనందుచేత ఏదేనులోని తోట అనడం భావ్యంగా అనిపించక ఆ తర్వాత కాలంలో అదే ప్రాంతంలో ఆ తోట ఉన్నందుచేత దాన్ని ఏదేను తోట అన్నారు. ఏదేనులోని తోట అంటుంటే ప్రతిసారి సూట్ అవ్వట్లా. ఏదేను తోట అంటే బాగుంది. ఆ తర్వాత బైబిల్లో కూడా మనం తరచుగా చూస్తుంటే ఏదేను తోట అని పిలుస్తూ వచ్చారు. పిలుద్దాం, అందులో పొరపాటు ఏమీ లేదు, కానీ వాస్తవం కూడా తెలుసుకొని పిలుద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మనం చదువుకునే రోజుల్లో కుందేలు తాబేలు కథ చెప్పేవారు. మన పాఠ్య పుస్తకాల్లో ఉండేది. ఏది గెలిచింది? తాబేలే గెలిచింది. కానీ నిజ జీవితంలో తాబేలు ఎప్పుడు గెలవదు. నమ్ముదాం, పాఠ్య పుస్తకాలలో ఉన్న సంగతిని నమ్ముదాం. ఎందుకంటే అది మనకు బుద్ధిని నేర్పించే పాఠం అందులో ఉంది. నీ శక్తిని బట్టి నువ్వు గర్విస్తే నీకంటే బలహీనుడు కూడా నిన్ను గెలుస్తాడు, కాబట్టి జాగ్రత్త అనే ఓ హెచ్చరిక ఆ పాఠంలో ఉంది. కాబట్టి నమ్ముదాం. కానీ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని కావలసిన పాఠాన్ని నేర్చుకుందాం. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ స్పష్టంగా గుర్తించకపోతే మనం దేవుడు చెప్పాలనుకున్నది కాదు గుర్తించేది, మనకు అనిపించింది, మనకు అర్థమైంది నమ్ముతాం. అందుకే లేఖనములలోని శక్తిని ఆనాడు గమనించి గుర్తించలేకపోయారు. ఈనాడు కూడా దేవుని వాక్యములోని శక్తిని మనం అనుభవించలేకపోవడానికి కారణం వాస్తవ సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే. కాబట్టి భార్య ముత్యము కాదు, ముత్యము కంటే అమూల్యం. ముత్యము కంటే అమూల్యం అంటే చూస్తారు ఒకసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ఈ ముత్యము కంటే అమూల్యం అంటే భార్య ముత్యము కంటే అమూల్యమైనది అంటే ముత్యము కంటే అమూల్యమైనది ఏమిటి? సామెతల గ్రంథంలో దీని జవాబు ఉంది, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ముత్యము కంటే అమూల్యమైనది ఏమిటో చూడండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఇప్పుడు చెప్పండి, ముత్యము కంటే శ్రేష్టం ఏమిటి? జ్ఞానము. గుణవతి అయిన భార్య ముత్యము కంటే అంటే అర్థం ఏమిటన్నమాట? గుణవతి అయిన భార్య జ్ఞానము అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞానము కలిగిన భార్య దొరుకుట అరుదు, జ్ఞానము కలిగిన స్త్రీ దొరుకుట అరుదు. పరలోక రాజ్యంలో దేవదూతలకు దేవుని జ్ఞానం తగ్గిపోయింది. మనము దేవదూతల కంటే శ్రేష్టమైన ముత్యముగా, శ్రేష్టమైన ముత్యము కంటే అమూల్యంగా ఎందుకు మారుతున్నామో తెలుసా?
దేవదూతలకు లేని క్రీస్తు జ్ఞానము మనం పొందబోతున్నాం కాబట్టి. అవును, క్రీస్తును గూర్చిన జ్ఞానం లేకుండా సంఘం ఎప్పుడు కూడా సంపూర్ణ సిద్ధి పొందలేదు. క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉంటేనే సంఘం సంపూర్ణ సిద్ధి పొందుతుంది. ఎఫెసీ పత్రిక 4:11 రాయబడినట్లుగా మనం సంపూర్ణ పురుషులం అవ్వాలంటే కుమారుని గూర్చిన జ్ఞానం కావాలి. కుమారుని గూర్చిన జ్ఞానం లేని సంఘము దేవుని భార్యగా తనను తాను ఊహించుకోవడం అది పెద్ద భ్రమ. సంఘంలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారని రాయబడింది. అయితే మనం సహజంగా ఇందులో ఒక మాట నమ్మేస్తుంటాం, 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారు అని. వాస్తవానికి బైబిల్లో ఆ మాట కూడా లేదు. అందరూ కునికి నిద్రించిరి అని ఉంటుంది. 5 పడుకోవడం వల్ల, 5 మెలకుగా ఉండడం వల్ల వారు కొనిపోబడలేదు. వారి దగ్గర తైలము లేనందు చేత విడవబడ్డారు. ఒకరి దగ్గర తైలం ఉన్నందు చేతే కొనిపోబడ్డారు. కుమారుని గూర్చిన జ్ఞానము తైలముతో సమానం. దేవుని జ్ఞానమును సంపాదించుకొందము రండి అని లేఖనం మనల్ని పిలుస్తుంది. దేవుని గూర్చి జ్ఞానం లేకుండా మనం అన్నిట్లో సమృద్ధిగా ఉన్నామని అనుకుంటే అది పెద్ద భ్రమ. బుద్ధి లేని సంఘం కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉంది. బుద్ధి లేని సంఘం చేతుల్లో కూడా దివిటీలు ఉన్నాయి. బుద్ధి లేని సంఘము కూడా బుద్ధిగల సంఘంతో పాటు సమానంగా నిలబడింది. కానీ బుద్ధిగల సంఘము నూనె సమకూర్చుకుంది. ఆ ఒక్క కారణం చేతనే ఆయనతో ఎత్తబడింది. సిద్ధపాటు అంటే బాహ్య సిద్ధపాటు మాత్రమే కాదు, హృదయంతరంగంలో దేవుని జ్ఞానమును కలిగిన సిద్ధపాటు. పరలోక చట్టం, పరలోక న్యాయం, పరలోక వ్యూహం, దేవుడు దేవదూతలకు కూడా చెప్పకుండా దాచిన అనేక వందల వేల సంగతులు ఉన్నాయి. వాటిని మనం సంపాదించుకున్న రోజున ఈ మాట గమనించండి, దేవదూతల స్వాస్థ్యంలో మనం పాలివారం కాబోతున్నాం ఆ రోజు. ఆమేన్. కాబట్టి పరలోకంలో అధిక మహిమలో మనం పాలిభాగం పొందాలి అంటే దేవుని జ్ఞానమే మనకు యాక్సెస్ ఇవ్వబోతుంది. దేవుని జ్ఞానము ఈరోజు సంఘానికి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని 2 మాటలు అడిగి నేను ఈ సభ కోసం ప్రార్థిస్తాను, ఈ వివాహ వేదిక కోసం ప్రార్థిస్తాను. 2 మాటలు మీరు ఒకసారి ఆలోచించండి. క్రీస్తును గూర్చిన జ్ఞానము మనం ఎంత పొందాము, క్రీస్తును గూర్చిన జ్ఞానం ఎంత పొందుతున్నాము అని. మీకు తెలుసా, ఏ భార్య అయినా సరే తన భర్తను గూర్చి తెలుసుకోకుండా ఆ సంసార జీవితం ఎప్పుడు బాగోదు, ఆ వివాహ జీవితం ఎప్పుడు నెమ్మదిగా ఉండదు. ఇంకా ఇలాంటి విషయాలు నేను మాట్లాడడం కంటే ఇట్టి విషయాల్లో అనుభవజ్ఞులైన దైవజనులు నా వెనుకున్నవారు నాకంటే గొప్పవారు, ఈ విషయంలో యోగ్యులు. కాబట్టి తండ్రి సమానులు వారు మాట్లాడితేనే వివాహ అనుభవం గురించి ఇంకా బాగుంటుంది, మీ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. కానీ నా మట్టుకు నేను నా తల మీద ఉన్న అభిషేకాన్ని ఆధారం చేసుకుని ఒక మాట మాత్రం చెప్పాలి. భర్త గురించిన జ్ఞానం లేని ఏ భార్య అయినా సరే తన ఇంటిని కట్టుకోలేదు. భర్త ఇష్టాలు, భర్త మనస్సు, భర్త ఆలోచన, భర్త స్వభావము, వాటన్నిటినీ ఎరిగిన స్త్రీ భర్తను అనుకూలంగా, భర్త యొక్క ఇష్టానికి అనుకూలంగా కుటుంబాన్ని కట్టుకుంటుంది. భర్తకి ఇష్టం లేకుండా ఇంటిని ఎంత అందంగానైనా అలంకరించుకోండి, ఆ ఇంట్లో సమాధానం ఉండదు. అలాగే క్రీస్తును గూర్చిన జ్ఞానం లేకుండా మీరు ఎంత గొప్పగానైనా ఆత్మీయంగా కనబడండి, పరలోకంలో మీకు విలువ ఉండదు. మీరు పరలోకంలో అత్యున్నతమైన విలువలో ఉండాలి అంటే, అత్యంత ఉన్నత మహిమలో ఉండాలంటే దేవదూతలకు కూడా మరుగు చేయబడిన జ్ఞానము మనకు బోధించుటకే పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. ఆయన సత్యము నుండి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. అదే నిజమైతే ఎంతమంది అనుదినము సత్యమును వెతుకుతున్నాం, సర్వసత్యము కొరకు మొరపెడుతున్నాం? 2 మాటలు మిమ్మల్ని అడుగుతానన్నాను కదా. ఈ మధ్యకాలంలో చాలా సభల్లో అడిగాను. మీకు నేను ఈ విషయాన్ని పరిచయం చేస్తాను. మనం బైబిల్కి దేవునికి ఎంత దూరంగా ఉన్నామో తెలిస్తేనే ఇక ముందు ఎంత దగ్గరికి వెళ్ళగలుగుతామో తెలుస్తుంది. మనం మన వ్యక్తిగత జీవితాలను సరిచేసుకునే పనిలోనే ఉన్నాం, కానీ పరలోక మహిమ జీవితాన్ని నిర్మించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఈరోజు జరుగుతున్న ఈ వివాహాన్ని దృష్టించి మనకు క్రీస్తుకు జరగబోతున్న వివాహాన్ని మనం తప్పకుండా దృష్టించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. స్త్రీ పురుషులను గూర్చి మాట్లాడుతూ క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెబుతున్నాను అంటుంది లేఖనం. ఈ మర్మము గొప్పది అంటుంది లేఖనం. కాబట్టి ఏది ఈ భూమి మీద జరుగుతున్నా సరే మనం పరలోకానికి జతపరుచుకుంటున్నాం, క్రీస్తుతో మన మనసును జతపరుచుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవునికి, బైబిల్ గ్రంథానికి మనం ఎంత దూరంగా ఉన్నామో తెలిస్తేనే ఇక ముందు ఎంత త్వరగా వెళ్ళాలో, ఎంత వేగంగా మన ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలో తెలుస్తుంది.
ఏ భార్య అయినా ఆయన కూర్చున్న జ్ఞానం లేకుండా సిద్ధపడడం సాధ్యం కాదు అన్నాను కాబట్టి 2 మాటలు అడుగుతున్నాను. మీరు చెప్పండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటంటే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. నేను కూడా 1000% అదే నమ్ముతున్నాను, అదే ప్రకటిస్తాను. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. కానీ ఏ పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు అని చెప్పిందో బైబిల్, అదే బైబిల్ అంటుంది దేవదూతల ఆహారం కూడా పరలోకంలో ఉంది. ఏ బైబిల్ అయితే ఆకలి దప్పులు లేవు అని స్టేట్మెంట్ ఇచ్చిందో అదే బైబిల్ చెప్తుంది క్రీస్తుకు సంఘానికి వివాహమైనప్పుడు పెండ్లి విందు జరగబోతుంది. ఏ రాజ్యంలో ఆకలి దప్పులు లేవని బైబిల్ చెప్పిందో అదే బైబిల్ ఇంకో మాట కూడా చెప్పింది, జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని, ద్రాక్షారసమును తాగనిస్తానని. ఆకలి దప్పులే లేని రాజ్యంలో దేవుడు వీటిని ఎందుకు అనుమతించుంటాడు? మనం అంత లోతుగా ఆలోచించట్లేదు, దేవుణ్ణి దాని గురించి అడగట్లేదు. మన బాగోగులను గురించి అడగడానికే మన జీవితకాలం సరిపోవట్లేదు. ఓ చిన్న చేంజ్ చేయండి, పైనున్న వాటిని వెతకడం ప్రారంభిద్దాం. కిందున్నవి మనం అడగకుండానే ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతాం. ఈ వేదికను ఆధారం చేసుకుని సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరితో పరిశుద్ధాత్ముడు నాలో నుండి మాట్లాడుతున్నాడు. సమయాన్ని వృధా చేసుకోకండి. మీ అవసరతల కోసం, మీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, ఇబ్బందుల కోసం ఏడుస్తూ సమయం వృధా చేసుకోకండి. ఆనాటి ప్రవక్తలు, అపోస్తులు ప్రార్థించినట్లు నీ పరలోక సంగతులు మాకు బోధించు, నీ నీతి న్యాయములు నాకు బోధించు, దేవదూతలకు కూడా తెలియని సంగతులు నాకు బోధించు, పరలోకములో నేను నీకు కిరీటంగా ఉండేటట్లు నాకు నీ జ్ఞానం బోధించు అని అడిగి చూడండి. మీ ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని చిత్తం ప్రారంభమవుతుంది. దేవుని ప్రజ, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్నే అడిగాను, ఇంకా దాని గురించి మనకు సమాధానం తెలియక మనకు నచ్చింది మాట్లాడేస్తాం. ఏ చోట ఆకలి దప్పులు లేవో ఆ చోట దేవుడు ఇవన్నీ నిర్ణయించి పెట్టాడు అంటే అర్థం చేసుకోండి, దేవుడు మనకి ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. మరొక మాట అడుగుతానన్నాను కదా, పరలోక రాజ్యం అనే పేరెత్తగానే మనందరికి ఒక మంచి అభిప్రాయం ఉంది. ఏమిటంటే బంగారు వీధులు, బంగారు భవనాలు. మహిమ అనగానే మనం ఊహించుకునేది ఏమిటంటే పొగమంచు ఎఫెక్ట్. పరలోక రాజ్యం మన ఊహకు అనుకూలంగా లేదు, మనం ఊహించినట్లు లేదు. మీరు చెప్పండి, పరలోకంలో నదులు ప్రవాహం చేస్తాయంటారా? పరలోకంలో చెట్లు ఫలిస్తాయంటారా? పరలోకంలో మట్టి నేల ఉందంటారా? పరలోకంలో పక్షులు, జంతువులు ఉన్నాయంటారా? పరలోకంలో మంచి వాతావరణం, క్లైమేట్, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆహ్లాదకరమైన న్యాచురల్ వాతావరణం ఉందంటారా? బంగారు వీధులు, బంగారు భవనాలను ఊహించుకుంటున్న మనకి ఆ మట్టి నేల ఉందో లేదో ఊహకు కూడా అందని విషయం కదా. కానీ మీకు తెలుసా, అక్కడ నదులు ప్రవాహం చేస్తున్నాయి. పరలోక రాజ్యంలో వృక్షములు ఉన్నాయి. 12 నెలలు 12 కాపుల ప్రస్తావన బైబిల్ గ్రంథం చెప్తుంది. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో పర్వతాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో కొండలున్నాయి. పరలోక రాజ్యం ఈ భూలోక వాతావరణం కంటే కొన్ని కోట్ల రెట్ల అత్యంత ఉన్నతమైన, అందమైన ప్రపంచం అది. పరలోక రాజ్యం కేవలం బంగారు వీధులు, బంగారు భవనాలే కాదు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు భార్యగా సిద్ధపడుతున్న మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో ఆ పరలోక రాజ్యమును గుర్చిన సంపూర్ణ జ్ఞానము, వివేకము లేకుండానే మనం సిద్ధపడిపోతున్నాం. దేవుని ప్రజ, దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను. దేవుని లేఖనముల కొరకు కన్నీళ్లు గారుద్దాం. దేవుని వాక్యం కొరకు దేవుని ఎక్కువగా బ్రతిమాలుదాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అప్పుడు మనం ఆయన భార్యగా సిద్ధపడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిలో వీరిద్దరికీ ఒక 2 మాటలు. నాకు వివాహమైనప్పుడు ఒక అనుభవం వచ్చింది, దాని గురించి చెప్తున్నాను. నా భార్యకి అరటిపండు అంటే ఇష్టం లేదు, నాకైతే అరటిపండు అంటే చాలా ఇష్టం. దాని వాసన కూడా పాపం ఆవిడికి పడదంట. నాకు ఆ విషయం తెలియక ఫ్రూట్స్ తీసుకొని ఇష్టపడి తినేవాడిని. ఆవిడ ఇబ్బంది పడుతూ ఉండేది. వింటున్నామ్మా? కానీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? నా కోసం కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ గదిలో ఉండేది. ఒకరోజు తెలిసింది నాకు, ఏంటి ఒక్క పండు తినట్లేదు నువ్వు అంటే, నాకు అసలు అవేవి పడవండి అనింది. అయ్యో, నాకు ఈ మాట చెప్పుంటే నేను మానేసేవాడిని కదా అని తేవడం మానేశాను. అట్టిపండు తేవడం మానేస్తే ఆవిడ చాలాసార్లు బతిమాలింది. ఏమండి, తెచ్చుకోండి మీకోసం, మీరు హాల్లో పెట్టుకొని తినండి పర్వాలేదు అంటే, లేదు, నీకేది ఇష్టం లేదో నాకు కూడా అది ఇష్టం లేదు,
నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్పాను. ఆవిడ కూడా కొన్నాళ్ళు బతిమాలి ఊరుకుంది. దేవుడు ఎంత నమ్మకస్తుడో తెలుసా? ఆ తర్వాత 2 సంవత్సరాలకి నాకు మంచి కుమారుని ఇచ్చాడు దేవుడు. వాడికి అరటి పనులు అంటే పిచ్చి ఇష్టం. ఇప్పుడు ఆవిడే వెళ్ళి కొనుక్కొస్తుంది అరటి పనులు. నేను తిని పెడుతున్నాను, వాడు తిని పెడుతున్నాడు. ఆయన కొరకు నువ్వు దేన్నైనా పోగొట్టుకుంటే, ఆయన నమ్మి నువ్వు దేన్నైనా పోగొట్టుకుంటే, లేఖనానికి భయపడి నువ్వు దేనికైనా లోబడితే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ చిన్న విషయాలకి కాదు, దేనికైనా. కాబట్టి తన ఇష్టాన్ని నువ్వు ఎక్కువ గౌరవించాలి. తనకు ఎక్కువ గౌరవం కలిగేటట్లు నువ్వు నడుచుకోవాలి. మీ ఇద్దరిని గౌరవించుకున్నంత వరకు దేవుడు మీ మధ్యలో ఉండబోతున్నాడు. మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. ప్రతి చిన్న విషయంలో సాక్రిఫైస్ ఎప్పుడు లవ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. త్యాగం లేని చోట ప్రేమకు విలువలేదు. సో మీ మధ్యలో ఎప్పుడు సాక్రిఫైస్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉండనివ్వండి. ఒకరి కోసం ఒకరు అలాగే వర్ధిల్లండి. మిమ్మల్ని బట్టి అనేక కుటుంబాలు వర్ధిల్లునుగాక. దేవుడు మీకు తోడై ఉంటాడు. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ క్లాప్స్. చాలా చాలా వందనాలు పాస్టర్ గారు. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. 2 ముక్కల్లో అంటే చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. పెళ్ళి అంటే ఏంటంటే దేవుడు అర్థమైతే పెళ్ళి అనే జీవితం అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అర్థం కాకుండా వివాహ వ్యవస్థలు కొనసాగించినా ఇక్కడ అర్థం కాదు, పైకి వెళ్ళినా కూడా అర్థం కాదు. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఏది ప్రాముఖ్యమైనది మన దగ్గర దేవుడు ఆశిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని తెలియజేసినందుకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ఒకసారి గట్టిగా మళ్ళీ చప్పట్లు కొడతాం. దైవ సేవకులు ఇంచుమించు 3 గంటల వర్తమానికులు. అతి కొద్ది సమయం ఇచ్చాం, అయినప్పటికీ అద్భుతమైన విషయాలు తెలియజేశారు.